హాయ్ మీ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, సిరిని తీసుకొని బయటికి వెళ్తున్నాను. తాళం బయట మ్యాట్ కింద పెడుతున్నాను. వచ్చి లోపల పడుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు వంశీ. అంతా విన్న కాంతమ్మ ఇంకా శ్రీనివాస్ కోసం చెప్పలేదు వంశీ సిరిని తీసుకొని బయటికి వెళ్తున్నాడు అని. ఫోన్ కట్ చేసిన వంశీ సిరి కోసం లోపలికి వచ్చాడు. సిరి అయిందా అంటాడు బెడ్రూమ్కి వస్తూ. అయింది అంటూ చున్ని నిండుగా కప్పుకొని వెనక్కి తిరిగింది. అప్పటికే ఆమె దగ్గరగా ఉన్నాడు వంశీ. షర్ట్ తీయనా? తీద్దు కానీ నీతో మాట్లాడాలంటూ సిరిని దగ్గరికి తీసుకున్నాడు. ఏం చేస్తున్నారండి? కంగారుగా అడిగింది. నిన్ను ఏం చెయ్యనే బాబు, ఇలా కూడా నిన్ను పట్టుకోకూడదా? భయపడుతున్నావు? అలా అని నేను అనలేదు కదా వంశీ గారు. ఎంతో మెల్లిగా వస్తుంది సిరి మాట. సారి తెస్తున్నట్టే ఎందుకు నాకు చెప్పలేదు అంటాడు. నీ కళ్ళలో ఆనందం నా కళ్ళారా చూడాలని చెప్పలేదు, అంతేకాని వేరే ఉద్దేశం అయితే కాదు. అవునా? ప్రామిస్ అంటూ అమాయకంగా చూసింది. ఆ టైంలో వంశీకి సిరి చాలా ముద్దు వచ్చింది. తన 2 చేతులతో ఆమె ఫేస్ని దోసిట్లో తీసుకున్నాడు. నిలువెల్లా వణికిపోయింది సిరి. ఆమె పెదవులు కూడా అదురుతున్నాయి. అతని శ్వాస వెచ్చగా తన ముఖాన్ని తాకేసరికి తన్మయంతో కళ్ళు మూసుకుంది. సిరి ఆమె బుగ్గపై గాఢంగా ముద్దు పెట్టాడు వంశీ. అతని వీపు చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది సిరి. మెల్లిగా ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. ప్లీజ్ అంది మాటలు రాక. ఐ లవ్ యూ బుజ్జి అంది. వెళ్దామా బయటికి? ఇలానే ఉంటే ఎలా వెళ్తాం బయటికి? మీరు కాస్త దూరంగా ఉండండి అంటూ అతన్ని వెనక్కి నెట్టింది. చూస్తున్నా, ఎన్ని రోజులు నన్ను దూరం పెడతావో టవల్తో హెయిర్ తుడుచుకుంటూ ఉంటుంది. నేనేం దూరం పెట్టలేదు, మీరే ఏదేదో అనేసుకుంటున్నారు అంటూ వంశీ చేతిలో టవల్ లాక్కొని అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి, ఇక్కడే ఆలస్యం అవుతుంది, ప్లీజ్ అత్తమ్మకు భోజనం పెట్టాలి కదా, మనం తొందరగా వెళ్ళొచ్చేద్దాం బయటికి అంటూ తల తుడుస్తుంది. అమ్మ గంట వరకు రాదు, ఫోన్ చేశాను, ఇంటి తాళాలు ఎక్కడ పెడతానో కూడా చెప్పాను, ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు కూల్గా ఉండు సరేనండి అని తన బ్యాగ్ ఓపెన్ చేసి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది. వంశీ అయితే అర్థం కాక చూశాడు. మీకోసమే కొన్నాను, ఎప్పుడు చూసినా టీషర్ట్ వేసుకుంటున్నారు, ప్లీజ్ నా కోసం షర్ట్ వేసుకోండి. ఆమె ప్రేమకి మనసులోనే మురిసిపోయాడు. ఏంటి అలా చూస్తున్నారు? మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, నేను జడేసుకుంటాను అని సిరి బయటికి వెళ్ళగానే వంశీ బెడ్ మీద ఉన్న డ్రెస్ చేతిలోకి తీసుకున్నాడు. గ్రే కలర్ షర్ట్, దానిపై బ్లాక్ కలర్ ప్యాంట్ తీసింది సిరి. వంశీకి షర్ట్ పెద్దగా ఇష్టం ఉండదు, ఎక్కువ టీషర్ట్ మీద ఇంట్రెస్ట్ చూపుతాడు. తన భార్య తన కోసం ప్రేమగా కొనేందుకు కాదనలేక వేసుకున్నాడు. షర్ట్ బటన్ పెట్టుకుంటూ బయటికి వచ్చాడు. నుదిటిన బొట్టు పెట్టుకుంటున్న సిరి మిర్రర్లో వంశీ రావటం చూసి మెరిసే కళ్ళలో వెనక్కి తిరిగింది. వంశీ గారు, చాలా అంటే చాలా బాగుంది, మీ కలర్కి షర్టు ప్యాంట్ కూడా బాగా నప్పింది, కావాలంటే మిర్రర్లో మీరు చూసుకోండి అని ఎంతో సంబరంగా చెప్పింది. తన భార్య కళ్ళల్లో ఆ ఆనందం చూసి మనసులోనే సంతోషపడ్డాడు. మిర్రర్ తనను తాను చూసుకున్నాడు. నా బుజ్జమ్మకి టేస్ట్ ఉంది, నిజంగానే షర్ట్ అదిరిపోయింది అనుకున్నాడు. బాగుంది కదా, చాలా బాగుంది బుజ్జమ్మ, నాకు తెలుసు బాగుంటుందని. సరే ఇటురా అని సిరిని దగ్గర తీసుకొని సెల్ఫీ తీశాడు. 4 సెల్ఫీలు తీసుకొని ఇంటికి లాకేసి ఇద్దరు కిందికి వచ్చారు. ఏమండి, ఏమైంది సిరి? కొత్త బండి మీద అప్పుడే వద్దు, పాత బండి ఉంది కదా దానిపై వెళ్దాం. సరే నీ ఇష్టం, పూజ చేయించుకొని అప్పుడు ఆ బండి డ్రైవ్ చేద్దురండి, అందుకే ఇప్పుడు వద్దు అన్నాను బైక్ మీద కూర్చుంటూ. సరే బుజ్జమ్మ అని బైక్ పోనిచ్చాడు వంశీ. సిరిని ముందుగా పార్క్ తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ అరగంట వరకు పార్క్లో కూర్చుని ఎన్నో ఊసులు చెప్పుకున్నారు, ఫోటోలు కూడా తీసుకున్నారు. ఇంటికి వెళ్దామా? అత్తమ్మ వచ్చి ఉంటుంది. వచ్చావు కానీ అమ్మా భోజనం అంటూ ఉన్నావు, అమ్మ ఏమీ అనుకోదు, నువ్వు ముందు ఎంజాయ్ చేయని అటు నుంచి ఇటు సిరిని రిలయన్స్కి తీసుకెళ్ళి వెళ్ళాడు. అది చూసిన సిరికి నోటి మాట రాలేదు. బాబోయ్, ఏటు చెడు అన్నీ ఉన్నాయి, చాలా పెద్దగా ఉంది రిలయన్స్ అంటూ షాక్ తింది సిరి. అమాయకత్వం ఆ చూపు నిజంగానే వంశీకి నవ్వు తెప్పించాయి. ఏమన్నా కావాలంటే తీసుకో అన్నాడు వంశీ. సరే అండి అని సిరి కాసేపు తనలో తానే ఆలోచించుకొని ఇంట్లో ఏం అవసరమో గ్రహించి షుగర్, టీ పొడి, సోప్స్, ఆయిల్స్ ఇంకా అన్ని గ్రాసరీ తీసుకుంది.
సిరి షాపింగ్ చేసి వంశీ షాక్ అయ్యాడు. ఇదేంటి ఇన్ని తీసుకుంది, డబ్బులు కూడా అంత లేవనుకొని ఆలోచిస్తూ సిరి వెనకే నడిచాడు. వాటర్ బాటిల్స్, ఇంకా వంశీకి లంచ్ బాక్స్, షాంపూ బాటిల్స్, మ్యాట్స్, ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్ అన్నీ ఆఫర్లో బాగానే రావడంతో తెలివిగా అన్నీ తీసుకుంది సిరి. వదిలితే మాల్లో ఉన్న అన్నీ కొనేలా ఉన్నావు. ఆ మాటకి నవ్వుతూ, ఇంట్లో ఏమీ లేవు కదండి, అస్తమాను మీరు మాత్రం పనిచేసి ఏం తెస్తారు, అందుకే తీసుకున్నాను. 2 నెలల వరకు ఇంట్లో ఇవన్నీ సరిపోతాయి. అత్తమ్మ రోజు కొట్టు దగ్గర 100 రూపాయలు పెట్టుకొని వెళ్తుంది, అందుకే ఇంకా అన్నీ తీసుకున్నానని ఇద్దరు కౌంటర్ దగ్గరికి నడిచారు. కౌంటర్లో అతను ప్రతి వస్తువు కౌంట్ చేసి బిల్ 3500 అయిందనగానే వంశీ కంగారు పడ్డాడు. అవునా, ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. బుజ్జి, నెలకి సరిపడా కిరాణా తీసుకో, మళ్ళీ వచ్చినప్పుడు అన్నీ కొందు. ఏమైందండి, నేను మనీ తక్కువ తెచ్చాను. ముందు మీ దగ్గర ఉన్న ఎంత ఉన్నాయో ఇవ్వండి. నా దగ్గర ఇవే ఉన్నాయని తను తెచ్చిన 2000 సిరి చేతిలో పెట్టాడు. సిరి తన పర్సులో ఉన్న డబ్బులు తీసి మొత్తం మనీ పే చేసి పెద్ద సంచిలో అవన్నీ సర్ది ఇద్దరు బయటకు వచ్చారు. సిరి, ఏంటండి, నీకు డబ్బులు ఇవ్వలేదు కదా, మొన్న ఇచ్చిన 5000 డబ్బులు తీసావా? కాదండి, ఈరోజు వెళ్తూ వెళ్తూ అమ్మ నాన్న అందరూ నాకు డబ్బులు చేతిలో పెట్టారు. మొత్తం 5000 వరకు చేతిలో పెట్టారు. 2000 చేతి పట్టుకుంటాయని తెచ్చాను, అందుకే బిల్ కట్టాము అంది నవ్వుతూ. ఆ మాటకి వంశీ ఏం మాట్లాడలేదు, మౌనంగా బండెక్కాడు. సడన్గా వంశీ సైలెంట్ అయ్యేసరికి సిరి మనసులో కంగారు చోటు చేసుకుంది. ఇంటికి వెళ్ళేంత వరకు వంశీ సైలెంట్గానే ఉన్నాడు. ఆ మౌనం మన సిరి భరించలేకపోయింది. ఆమె మనసులో కొద్దిపాటి భయం, కంగారు. వంశీ అట్టయ్యాడా అన్న ఆలోచనలు తనని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇంటికి వచ్చిన సిరి స్థిమితంగా ఉండలేకపోయింది. చేతిలో ఉన్న కవర్స్ అన్నీ పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని లాక్ ఓపెన్ చేసింది. ఇంతలో పైకి వచ్చాడు వంశీ. సిరి కింద పెట్టిన గ్రాసరీ సంచి ఇంకా కవర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఏవండి, చెప్పు బుజ్జమ్మ, ఏమైందండి, ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు? ధైర్యం చేసి అడిగింది. నేను ఎలా ఉన్నాను బుజ్జమ్మ, బాగానే ఉన్నాను కదా, చిన్న స్మైల్తో. డబ్బులు ఇచ్చానని కోపం వచ్చిందా? అతని ముందు నిలబడి నేను కోపంగా ఉన్నానని అనుకుంటున్నావా? మీరు అంత సైలెంట్గా ఉండటం ఎందుకో నాకు నచ్చలేదు. ఒక రకంగా చాలా భయంగా ఉంది. ప్లీజ్ మాట్లాడండి, మీ కోపాన్నైనా నేను భరించగలను, కానీ మౌనాన్ని మాత్రం నేను భరించలేను అంది కంటి నిండా చిరుతడితో. ప్రేమగా ఆమె ఫేసును దోసిట్లో తీసుకున్నాడు. అప్పటికే వంశీ ముఖం ఎర్రబడింది. అతని కళ్ళలో ఎర్రని చారలు. ఏవండి, మీ కంట్లో ఆ తడి ఏంటి? ఏడుస్తూ అడిగింది. ప్లీజ్ అంటూ ఆమె చేతిని తన హార్ట్పై పెట్టుకొని, నువ్వు నన్ను వదిలేయవు కదా. ఎందుకు అలా అడిగాడో అతనికే తెలియదు. ఆ మాటకి సిరి బాధగా చూసింది. కావాలని ఇలా అడగటం లేదు బుజ్జి, నీ ప్రేమ ఆప్యాయత అన్నీ నాకు నచ్చాయి. అంతకుమించి నీలో నాకు బాగా నచ్చింది అర్థం చేసుకునే మనసు. నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్లు ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదు. డబ్బు ఉన్నంతసేపు అందరూ నా వెనకే ఉన్నారు. ఎప్పుడైతే నాకు డైవర్స్ అయిపోయాయో అప్పుడే నన్ను అందరూ చులకనగా చూశారు. నా వల్లే నన్ను దూరం పెట్టారు. డబ్బున్నంతసేపు అవసరానికి నన్ను వాడుకున్నారు. నా లైఫ్లో జరిగిన సంఘటనకి అందరికీ నవ్వు రావచ్చు, కానీ నాకు ఒక గుణపాఠం నేర్పింది. నీకు విషయం తెలుసా బుజ్జి, అందరూ నన్ను అవసరానికి వాడుకుంటే నువ్వు మాత్రం నన్ను నాలా చూస్తున్నావు. ఒక మాట చెప్పనా, ఇప్పుడు నువ్వు తెచ్చిన సారీ, మామయ్య పెట్టిన బండి సంతోషం కంటే నా మనసు అర్థం చేసుకొని ఇంట్లో కావాల్సినవి కొని మనం ఒకరి దగ్గర చేయి చాపకూడదు అని డబ్బులు ఖర్చు పెట్టావు చూడు, అదే నాకు అసలైన సంతోషం. నాకు ఎలాంటి భార్య రావాలనుకున్నానో అలాంటి భార్య, మంచి మనసున్నా నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నీ ప్రేమ చాలు బుజ్జమ్మ, నాకు ఇంకా ఏమీ వద్దు అని ఆమె కన్నురెప్పలపై ముద్దు చేసి గుండెలకి హత్తుకున్నాడు. ఏడుస్తూనే భర్త కౌగిల్లో ఒదిగిపోయింది సిరి.